మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఆత్మఖడ్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ కూడా సంతస క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన దినాల్లో జరిగిన కొన్ని సంఘటనలను మనం ధ్యానం చేద్దాం. మొదటిగా లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం మనం గమనిస్తే, అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ఈ దూత చెప్పిన ఈ మాట చాలా పెక్యులియర్గా, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకు ఆశ్చర్యకరంగా ఉంది అంటే, దూత చెప్పిన మాట నీ ప్రార్థన వినబడింది, నీ కుమారుని ఇస్తాను అని చెప్పాడు. అంటే జకరియా దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు? కుమారుని కోసం ప్రార్థన చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన వయసు ఎంత అంటే ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. కాబట్టి మరి ఎప్పుడు ప్రార్థన చేశాడు? ఒకవేళ వివాహమైన తొలి దినాల్లో ప్రార్థన చేశాడేమో, నా కుమారుడు నీవు ప్రభువా అని. ఆ ప్రార్థన అక్కడితో ఆగిపోకుండా ఆ యవన దశ గతించిపోయి నడి వయసు ప్రారంభించబడినప్పుడు కూడా ఆ ప్రార్థన కొనసాగుతూనే ఉంది. అయ్యా నా కుమారుని ఇస్తానన్నావు, కుమారుడు నువ్వు అని. ఆ నడి వయసు గతించిపోయి వృద్ధాప్యం స్టార్ట్ అవుతున్న టైంలో కూడా జకరియా కెప్ట్ ఆన్ ప్రేయింగ్, ప్రార్థిస్తూనే ఉన్నాడు, నా కుమారుడు నువ్వు, నా కుమారుడు నువ్వు అని. అది ఆయన విశ్వాసం, ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. వృద్ధాప్యంలో కూడా దేవుడు చెప్పిన మాటను ఆధారం చేసుకుని నేను ఇలా చెప్పగలను, హీ స్టిల్ ప్రేయింగ్. జకరియా ప్రార్థిస్తూనే ఉన్నాడు, నాకు కుమారుణ్ణి దయచేయమని ప్రార్థిస్తూ ఉండగా ఒక రోజున ఆ దేవుని మందిరంలో యాజకత్వం చేయడానికి తన వంతు వచ్చింది. తను యాజకత్వం చేస్తూ ఉండగా దేవుని దూత కుడివైపు నిలవబడి ఆ మందిరం లోపల, జకరియా నీ ప్రార్థన నేను విన్నాను, ఇంతకాలం నువ్వు చేసిన ప్రార్థన, 2 దశాబ్దాలుగా నువ్వు చేసిన ఈ ప్రార్థన నేను విన్నాను, నేను నీ కుమారుణ్ణి ఇవ్వబోతున్నానని చెప్పాడు. అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుందామా? 75వ ఏట దేవుడు అబ్రహామును పిలిచి, నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు వచ్చేయి, నేను నీకు సంతానము కలుగజేసి నీ కుమారుని ఇస్తానని చెప్పి ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన వాగ్దానం చేశాడు. ఆ మాట నమ్మినట్లుగా, ఆ మాట నమ్మాడు, యెహోవా మాట నమ్మినట్లుగా అబ్రహాము, మనం ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూస్తాం, అది అతనికి నీతిగా ఎంచబడింది. 100వ ఏట దేవుడు అబ్రహామునకు కుమారుణ్ణి ఇచ్చాడు. శారా కూడా విశ్వాసాన్ని బట్టి తన గర్భం మృతతుల్యమైనప్పటికీ కూడా ఆమె ఇస్సాకుని కన్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మరొక వైపు మనం లూకా సువార్త 1వ అధ్యాయం 36వ వచనం మనం గమనిస్తే, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది, గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఎలిజబెత్ అనే పేరుకు అర్థము గాడ్స్ ప్రామిస్, దేవుని యొక్క వాగ్దానం. అయితే ఇప్పుడు ఆమె ఏమని పిలువబడుతుందో తెలుసా? ఎలిజబెత్ గొడ్రాలు అనబడిన అని వాక్యం సెలవిస్తుంది. ఆమెను గొడ్రాలు అనేస్తున్నారట, గొడ్రాలు అంటున్నారు. ఎలిజబెత్ని చూసిన వాళ్ళు గొడ్రాలు 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 అని పిలుస్తూ ఉంటే ఆమె ఆత్మ ఎంత నలిగిపోయిందో, ఆమె ఎంత కృంగిపోయిందో. ఒకవైపు దేవుని సేవకురాలు, మరొక వైపు నిందను భరిస్తూ ఉంది. వీటి పోరాటం మధ్యలో దేవుని సేవకుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, అయ్యా నా కుమారుని అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన పితరుడైన యాకోబు ఆదికాండం 32వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం కదా, యబ్బోకు రేవు దగ్గర దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ ఉన్నాడు, అయ్యా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టనని ఆయన దేవునితో పెనుగులాడుతూ కన్నీరు కార్చి బ్రతిమలాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ 28వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నువ్వు దేవునితోనూ మనుషులతో పోరాడి గెలిస్తావు కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అని అనబడదు అంటాడు. యాకోబు అనబడదు. యాకోబు అంటే మోసగాడు. నువ్వు యాకోబు అనబడవిక, యు ఆర్ నో మోర్ కాల్డ్ ఏ చీటర్. జాకబ్ అనబడవిక, నువ్వు యు ఆర్ కాల్డ్ ఇజ్రాయేల్, నువ్వు ఇశ్రాయేలే అనబడతావని చెప్పాడు. కానీ ఇక్కడ ఒక స్త్రీ మాత్రము గొడ్రాలు అనబడుతూ ఉంది. దినవృత్తాంతంలో 1వ గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు మనం గమనిస్తే, ఒక స్త్రీ వేదన పడి కుమారుని కనిందట. ఆ కుమారునికి యబ్బేజు అంటే వేదన అని పేరు పెట్టిందట. అయితే ఆ యబ్బేజు చేసిన ప్రార్థన అంటే తెలుసా? ప్రభువా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ హస్తం నాకు తోడుగా ఉండ, దయచేసి కీడు రాకుండా అందులో నుండి నన్ను తప్పించు అని యబ్బేజు చేసిన ప్రార్థనకు దేవుడు ఆమేన్ అన్నాడు. ఇక యబ్బేజు స్థితి మారిపోయింది. పేరు వేదన కావచ్చు కానీ స్థితి ఆశీర్వాదంగా మార్చబడింది. ఎలిజబెత్ అనగా దేవుని వాగ్దానం. అయితే ఆమె ఏమని పిలువబడుతుందో తెలుసా? ఆమెకి ఇవ్వబడిన పేరు గొడ్రాలు, ఆమె భరిస్తున్న నింద గొడ్రాలు అని. అయితే వారి ప్రార్థన విన్న దేవుడు ఒక రోజు వారితో మాట్లాడుతూ ఆమె గర్భాన్ని తెరిచాడు దేవుడు.
ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. వృద్ధాప్యమందు ఉన్న ఆ ఎలిజబెత్ ఇప్పుడు ఆమెకు 6వ మాసము. దేవునికి అసాధ్యమైంది ఏదైనా కలదా? యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ప్రభువుని నమ్ముదాం, కడమట్టుకు నమ్ముదాం, తుదమట్టుకు నమ్ముదాం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, బాధాకరంగా ఉన్నా, అవిశ్వాసానికి పురికొల్పుతున్నా దేవుని నామాన్ని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుందాం, అంతమ వరకు సహిద్దాం. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన అవునని చెప్పి కాదని దేవుడు కాదు. ఆయన ఆమేన్ అనువాడు. ప్రభువు నందు నీకున్న వాగ్దానాలన్నీ కూడా అవి అవును అన్నట్టుగా ఉన్నాయి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలిజబెత్, జకర్యాల జీవితాల్లో దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించి మండుచు ప్రకాశించుచున్న దీపం వంటి ఒక శ్రేష్టమైన బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. నువ్వెంత ఆలస్యం అవుతుందో నీ జీవితంలో దేవుని కార్యము, అంత గొప్ప కార్యము దేవుడు చేస్తాడు. ఎందుకంటే నీ విశ్వాసం అంత గొప్పది కాబట్టి. The more it delays, the greater things that you will get from God. దేవుని అంత గొప్ప కార్యాలను పొందుకుంటావు. కాబట్టి ఓర్చుకొని ప్రార్థించమని ప్రభు నామములో దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాం. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనం మనం గమనిస్తే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను అని ఒక స్త్రీ సాక్ష్యం ఇస్తుంది. ఆ స్త్రీ పేరు రాయబడింది బైబిల్లో. చూడండి, 1వ అధ్యాయము 27వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 27వ వచనంలో, దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా అనే ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది. ఆ సాక్ష్యంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. ఎంత గొప్ప కార్యం చేశాడమ్మా నీ జీవితంలో సర్వశక్తిమంతుడైన దేవుడు అంటే, ఆమె చెప్పిన ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు మనం గమనిస్తే అసలు మానవ జాతిలో ఏ వ్యక్తికి కూడా ఇంత గొప్ప కార్యం జరగదనిపిస్తుంది. ఎందుకు జరగదంటే, ఒక బాలుడిని ఆమె గర్భం ధరించబోతా ఉంది. ఆ బాలుడు ఎలాంటి వాడు ఇక్కడ రాయబడింది చూడండి, 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దావీదు సింహాసనముకు వారసుడు అవుతున్నాడు. అంత మాత్రమే కాదు, 33వ వచనంలో, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను. ఓ మరియా, నీ గర్భంలో పుట్టబో కుమారుడు ఎలాంటి వాడంటే, యాకోబు వంశస్థుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగాన్ని ఎంతకాలం ఏళ్తాడు? యుగయుగములు ఏళ్తాడనమాట. ఇక ఆయన రాజ్యానికి అంతము లేదు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 44వ వచనంలో అంతము లేని రాజ్యం గురించి అక్కడ రాయబడుతుంది. నెబుకద్నెజరు కలిగిన ఒక దర్శనము, ఆయన చూసిన మహాప్రతిమ యొక్క దాని గురించిన విశ్లేషణలో చివరిగా చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి ఆ ప్రతిమను ధ్వంసం చేస్తూ ఆ దినములలో పరలోకమందున దేవుడు అంతం లేని ఒక రాజ్యాన్ని నియమించబోతున్నాడు. ఆ రాజ్యాన్ని గురించి మరలా ఇక్కడ కన్యక అయిన మరియతో మాట్లాడుతూ దేవుని దూత, నీ గర్భమున పుట్టబో యేసుక్రీస్తు యొక్క రాజ్యము అంతము లేనిదై ఉండును. అది దావీదు సింహాసనం. దావీదుకి ఒకసారి నాతాను ఒక ప్రవక్త వచ్చి ఒక వాగ్దానం చేస్తాడు. దేవుడు నీతో ఈ మాట చెప్పమన్నాడని చెప్పి ఒక మాట చెప్తాడు. ప్రభువు నీకు సంతానం కలగ చేయబోతున్నాడని చెప్పి నాతాను ప్రవక్త దావీదుతో చెప్తే, దావీదికి ఆ మర్మం అర్థమైంది, ఆ రహస్యం అర్థమైంది. ఆయన గర్భమున రాబో కుమారుడు ఎవరనేది దావీదు ప్రవక్త కనుక అప్పుడే గ్రహించాడు. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాముకి దావీదుకి మధ్యలో ఎంతో గ్యాప్ ఉంది. దావీదుకి యేసుక్రీస్తు ప్రభువుకి మధ్యలో చాలా వంశావళులు జరిగాయి. కానీ బైబిల్లో రాయబడిన మాట, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదుతో దేవుడు చెప్పాడు, నీ సింహాసనం మీద ఒకరిని నియమిస్తాను, శాశ్వతమైన రాజ్యాన్ని అతనికి అనుగ్రహిస్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభు దావీదు యొక్క వంశములో నుంచి, గర్భంలో నుంచి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఇది దేవుని యొక్క నమ్మకత్వం. అందుకనే దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానిది. ఒకవేళ దశాబ్దాలు గతించవచ్చు, శతాబ్దాలు గతించవచ్చు, యుగాలు తరాలు గతించవచ్చు, కానీ గాడ్ విల్ స్టే ఫెయిత్ఫుల్. దేవుని మాట నమ్మదగినది. ఒకవేళ మనం బ్రతికుండగానే ఆయన కార్యం చూడాలని మనం ఎందుకు అనుకోవాలి? మన పితరులు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకు ముందుగా వెళ్ళారు, కానీ మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాదు. వాళ్ళు నమ్మి శిరస్సు వంచి
వందనము చేశారు, దేవుని కార్యాన్ని ఘనపరిచారు. ఈ మరి అంటుంది, సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యాలు చేశాడు. మనం ఒకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వరూప దర్శనాన్ని మనం గమనిస్తే, ఈ యోహాను, యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని చూస్తూ అక్కడ చాలా వివరణ ఉంటుంది. ఒక మాట చదువుతాను, గమనించండి. 16వ వచనంలో, ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అనే ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. 17వ వచనంలో యోహానట, నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వల్ల ఆయన పాదముల యొద్ద పడి తిని. యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని చూసి తట్టుకోలేకపోయాడు యోహాన్, చచ్చిన వారి వల్ల పడ్డాడట. ఇంకా ఆయన గురించి రాయబడిన మాట అంటే 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతే గాని ఇదిగో యుగాయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా కంట్రోల్లో ఉన్నాయి, నా స్వాధీనంలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అంటుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. అమ్మా ఏంటమ్మా అంత గొప్ప కార్యం అంటే, ఇదిగో ఇంత గొప్ప దేవుడు ఆయన, ఆది యందు ఉన్నవాడు, అంతము లేనివాడు, అల్ఫా ఒమేగా అయినవాడు, వాక్యమై ఉన్నవాడు, మరణము యొక్క పాతాళలోకం యొక్క తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో ఆయన మహా సూర్యుల తేజస్సు వలె ప్రకాశిస్తున్న ముఖము కలిగిన వాడు, తేజోమయుడు, జ్యోతిర్మయుడు, ఆ గొప్ప దేవుడు నా గర్భంలో నుంచి లోకానికి వస్తున్నాడు. ఇది గొప్ప కార్యము కాదంటారా? చూడండి, నేను అందుకని అన్నాను, మానవ చరిత్రలో ఏ మనుష్యుడు పొందనంత గొప్ప కార్యాన్ని ఒకవేళ మరియ పొందింది. ఎందుకు పొందిందో తెలుసా? ఆమె చెప్తున్న మాటలు వినండి. ఆమె నేను దేవుని దాసురాలు అంటుంది. మరియ యొక్క తగ్గింపు మనం గమనిస్తే 47వ వచనము లూకాసు వార్త 1వ అధ్యాయంలో, ఆయన తన దాసురాలు, ఐఆమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, నేను దాసురాల్ని, దీనస్థితి అంటుంది. ఆమె దీనురాలు, దాసురాలుగా ఆమె తన యొక్క సాక్ష్యాన్ని వ్యక్తపరుస్తుంది. అంత మాత్రమే కాదు, బైబిల్ చెప్తుంది ఆమె కన్యక. ఆమె అంటది కదా, మరి అంటది కదా, నేను పురుషుని ఎరుగని దాననే ప్రదానము చేయబడ్డాను, కానీ పురుషుని ఎరుగని దానను. ఆది కాండంలో మనం గమనిస్తాం కదా, ఆది కాండము 24వ అధ్యాయం 16వ వచనంలో ఒక చిన్నదాని గురించి రాయబడింది. ఆమె పేరు రిబ్కా. ఆ చిన్నది మిక్కిలి చక్కనిదట, ఆమె కన్యక అని వ్రాయబడింది. దట్స్ హర్ టెస్టిమోనీ. ఏ పురుషుడును ఆమెను ఎన్నడూ కూడలేదు అని వ్రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా వికృతంగా ఉన్నాయి. ఈ దినాలు యవ్వన బిడ్డలు కాలేజెస్లోకి వెళ్తున్న, అడుగు పెడుతున్న తొలి దినాల్లోనే, స్కూల్ ముగించుకొని కాలేజీకి వెళ్తున్న తొలి దినాల్లోనే పురుషులతో సహవాసం, యవ్వన పురుషులైతే స్త్రీలతో సహవాసము. ఇది దేవుని వాక్యం దీన్ని చాలా బలంగా ఖండిస్తూ ఉంది, చాలా బలంగా ఖండిస్తుంది. దేవుడు పరిశుద్ధుడు, అందుకని అంటాడు కదా, ఆయన పుట్టబో కుమారుడు పరిశుద్ధుడు. చూడండి ఈ మాట, లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం మనం గమనిస్తే, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నుండి కమ్ముకున్నాడు కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధమైన గర్భములో నుంచి వచ్చాడు. ఆమె పేరు మరియా, ఆమె కన్యక అని ఆమె సాక్ష్యాన్ని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమె ఏ పురుషుణ్ణి ఎరగలేదు, పురుషునితో సహవాసం చేయలేదు. ఓ యవనస్తుడా, నువ్వు వివాహము చేయబడక పూర్వమే నీ యవ్వన దశలో నీ దేహము పరిశుద్ధంగా కాపాడుకోవాల్సిన నీవు ఏ పురుషునితో, ఏ స్త్రీతో నువ్వు సహవాసం చేస్తున్నావు? దేవుని వాక్యము పరిశుద్ధమైంది, దేవుని సన్నిధి పరిశుద్ధమైంది, దేవుడు పరిశుద్ధుడు గనుక నీ దేహము జాగ్రత్త, నీ తలంపులు జాగ్రత్త, నీ మనస్సాక్షి జాగ్రత్త. దేవుడు ఎందుకు మరియను కోరుకున్నాడు? ఎందుకు మరియ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు అంటే, దీనురాలు, దేవునికి దాసురాలు, ప్రదానము చేయబడినప్పటికీ కూడా పురుషుని ఎరుగకుండా నమ్మకంగా పవిత్రంగా జీవిస్తున్న కన్యక అని ఆమె గురించి రాయబడింది. ఆ మాట దేవుడు నీ గురించి చెప్పగలడా? ఒక పరిశుద్ధుడైన దేవుణ్ణి కనాలంటే ఆ దేహము, ఆ గర్భం ఎంత పరిశుద్ధమై ఉండాలి? ఈరోజు పరిశుద్ధుడైన దేవుడు నీలో నివాసం చేయాలంటే నీ దేహం ఎంత పరిశుద్ధమై ఉండాలి? నీ మనస్సాక్షి, నీ తలంపులు, నీ హృదయం ఎంత పరిశుద్ధమై ఉండాలి? యవనస్తులారా, ఈ లోకంలో మనకి ఇది సవాలు, యవనస్తులకి ఇది సవాలు. తన తరములో నోవహు నీతిమంతుడుగా తన చుట్టూ ఉన్న లోకమంతా పాపం చేస్తుంది. ఆదికాండం 6వ అధ్యాయంలో
మనుషులు తమ హృదయాలోచనలు తప్పిపోయి తన దారులు చెడిపి వేసుకుంటే దేవుడు నోవహు గురించి ఇచ్చిన ఒక మంచి సాక్ష్యం ఏంటంటే, ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనపడ్డావు అని దేవుడు నోవహు గురించి చెప్తున్నాడు. రెబ్కాని గురించి రాయబడింది, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక అని రాయబడి ఉందండి. ఎంత గొప్ప సాక్ష్యము! అందుకనే తన పరిశుద్ధతను బట్టి దేవుడు ఆ బిడ్డకు గొప్ప కార్యాలు జరిగించాడు. యవనస్తులారా, ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో పరిశుద్ధతను కాపాడుకుందాం, పవిత్రతను కాపాడుకుందాం. నీ దేవుడు, నా దేవుడు, మనం ప్రేమిస్తూ పూజిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. అందుకనే పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను అని ఆ దేవుని దూత మరియతో చెప్పాడు. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, పరిశుద్ధుడైన బిడ్డ నీకు పుట్టబోతున్నాడు. దేవుడు నీ గురించి ఆ సాక్ష్యం ఇవ్వగలడా? ఆ పరిశుద్ధాత్ముడైన దేవుడు నీ మీదకి రాగలడా? ఒక చిన్న ఉదాహరణ చెప్పనా? నోవహు జలప్రలయం తర్వాత 150 దినాలు ఆ నీళ్లు క్రమంగా తగ్గిపోతూ ఉన్నాయి. ఒక 5 నెలలు పట్టింది. ఆ సమయంలో ఒక కాకిని బయటికి విడిచాడట నోవహు ఓడలో నుంచి. నీళ్లు తగ్గిపోయినాయేమో చూద్దామని. ఆ కాకి మరి అన్నడు వెనక్కి రాలేదు. ఎందుకో తెలుసా? ఆ నీళ్ల మీద తేలాడుతున్న ఆ శవాలు, కుళ్ళిపోయిన శవాలను ఒకవేళ ఆ కాకి తింటుందేమో. ఆ తర్వాత పావురాన్ని విడిచిపెట్టాడు నోవహు. అది మరలా తిరిగి వచ్చింది. 1 కాదు 2 సార్లు తిరిగి నోవహు యొద్దకు వచ్చింది. ఎందుకో తెలుసా? చనిపోయిన వాటి మీద, మృతమైన వాటి మీద వాలటము ఆ పావురానికి ఇష్టం లేదు. దాని స్వభావం అది కాదు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మృతులైన వారితో సహవాసం చేయడు. ఆయన జీవిస్తున్న వారితో సహవాసం చేస్తాడు. మరియా ఎందుకు దేవుని యొక్క దయను పొందుకుంది? దయాప్రాప్తురాలా అన్నాడు. దయను ప్రాప్తించుకుంది. నువ్వు దేవుని వలన కృప పొందితివి, నీకు శుభవచనము అని మరియ గురించి చెప్పబడిందంటే ఆమె ఎంత పరిశుద్ధంగా జీవిస్తుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి. ఇదో మనకి సవాలు. అలాగే మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం గమనిద్దాం. 6వ వచనంలో, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అసలు యేసుక్రీస్తు ప్రభువు గొప్ప దేవుడు. ఒక దీనురాలు, ఎన్నిక లేని ఒక స్త్రీ గర్భంలో పుట్టడమే ఒక ఆశ్చర్యం అయితే, ఆయన పుట్టిన తర్వాత ఇంకా చాలా డ్రామాటిక్గా థింగ్స్ మారిపోయాయి. ఎందుకంటే ఆయన ఆ ప్రసవ దినములు నిండే టైంకి వాళ్ళకి అసలు సత్రంలో స్థలమే లేదట. దే హ్యావ్ ఫౌండ్ ఎ ప్లేస్ నోవేర్. ఆ ఇన్లో వాళ్ళకి స్థలం దొరకలేదట. చూడండి, ఆ మరియా యోసేపుల యొక్క పేదరికాన్ని మనం గమనిస్తే, దే కుడ్ నాట్ అఫోర్డ్ ఎ రూమ్. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళు కనీసం అంత జాగాన్ని కూడా వాళ్ళు వెచ్చించి కొనుక్కోలేనంత దురవస్థలో, దీనవస్థలో, పేదరికంలో వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఇలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటాడా? దేవుడు ఇంత ఎన్నికలైన వారిని ఇంత దరిద్రమైన పరిస్థితుల్లో అంటే ఆర్థిక స్తోమత లేని వారిని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడా అంటే వాక్యం సెలవిస్తుంది, అవును, దేవుడు అన్ని తెలిసే వారిని ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు కనీసము ఆయనకి మంచి గుడ్డలు చుట్టడానికి కూడా లేదు, పొత్తి గుడ్డలు ఆయన చుట్టారు. చివరికి యేసుక్రీస్తు ప్రభుని ఎక్కడ పడుకోబెట్టాలి అంటే ఒక మేంజర్, అంటే పశువులకు ఆహారం వేసే ఒక సన్నని ఆ తొట్టి లాంటిదన్నమాట. ఆ తొట్టిలో ఆయన్ని పడుకోబెట్టాల్సి వచ్చింది. ఇదంతా మీరు గమనిస్తే కనీసం ఏదైనా ఫిక్షన్ స్టోరీ రాసేవాళ్ళు కూడా ఇంత తీవ్రంగా ఆలోచన చేయలేరేమో అనిపిస్తుంది. ఎంత గొప్ప దేవుడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. ఆయన దూతల స్తుతులను, దేవునితో సమానంగా ఉండుట, ఆ మహిమను సమస్తాన్ని కూడా త్యజించి విడిచిపెట్టి మానవునిగా దేవుని దూతల స్వభావం ధరించలేదని కూడా వాక్యం సెలవిస్తుంది హెబ్రీ పత్రికలో. మీ పోలికలు నా పోలికలు ఈ లోకంలో పుట్టిన ఆ యేసుక్రీస్తు ప్రభు ఎవరికి పుట్టాడు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఎక్కడ పరుండబెట్టబడ్డాడు అంటే ఒక పశువుల కొట్టములో, అక్కడ రాయబడింది కదా, పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఇదంతా చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత గొప్ప దేవుడు, ఇంత మహిమ కలిగిన దేవుడు, ఆయన ఎన్నుకున్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, ఆయన జన్మించిన ఆ సత్రం ఎలాంటిది, ఆయన పరుండబెట్టబడిన ఆ తొట్టి ఎలాంటిది, పోనీ
ఆ ఎవరికి దేవుని దూతలు వెళ్ళి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని కన్వే చేసి అని ఆలోచన చేస్తే లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనంలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రులు తమ మందను కాచుకొనుచుండగా, నైట్ టైము గొర్రెల కాపరులకి ఇంత గొప్ప శుభవచనాన్ని తెలియజేశారు. ఏమని తెలియజేశారు అంటే 10వ వచనము, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ అట, సర్వమానవాళికి అట, సర్వలోకానికి సంతోషకరమైన సువర్తమానం అట. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు, సర్వమానవాళికి రక్షకుడు అక్కడ పశువుల కొట్టంలో పరుండి పెట్టబడి ఉన్నాడు, బెత్లెహేంపురంలో పుట్టాడు అని ఎవరికి చెప్తున్నాడు దేవుని దూత? కొందరు గొర్రెల కాపర్లకు చెప్తున్నాడు. ఆయన ఏర్పరచుకున్న మనుషులు పుట్టడానికి అల్పులు, ఆర్థిక స్థితి లేని వాళ్ళు, ఎన్నిక లేని వాళ్ళు. ఆయన పుట్టింది ఒక సత్రములో, ఎన్నిక లేని స్థలం. ఆయన పరుండబెట్టబడింది పశువుల తొట్టిలో, ఎన్నిక లేనిది, విలువ లేనిది. ఈ యొక్క సందేశము ఇవ్వబడుతుంది కూడా గొర్రెల కాపర్లకి, ఎన్నిక లేనివారు, విలువ లేనివారు. అయితే దేవుడు దీన్నే ఎన్నికగా మార్చేశాడు. ఇది లోకానికి ఎన్నిక కాకపోవచ్చు, కానీ దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి అది ఎన్నికైనదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ఎవరు ఎన్నుకున్నా ఎవరు ఎన్నుకోకపోయినా దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు ఎన్నికైన దానివి, నువ్వు ఎంచబడిన దానవు. ఎస్తేర్ని మనం గమనిస్తే ఆమె ఎవరికి తెలియదు, ప్రపంచానికి తెలియదు, ఆమె ఎన్నిక లేనిది. కానీ ఒకరోజు రాజు ఆమె వైపు దండం చూపించాడు, ఆమెను కోరుకున్నాడు, ఆమెను పేరు పెట్టి పిలిచాడు రాజు. సో ఆమె రాణిగా మార్చబడింది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలు ఎవరైనా నేను ఎన్నిక లేని దాన్ని, నాకేం విలువ ఉంటుంది ఈ లోకంలో అనుకుంటే, లేదు, దేవుడు నేను చూస్తున్నాడు, నీ జీవితాన్ని ఆయన పరిశీలిస్తున్నాడు. తగిన సమయం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైనడు అని చెప్పి పేతురు గారు రాస్తున్నారు. ఇన్ ద డ్యూ టైం, ఎట్ ద అపాయింటెడ్ టైం, ఎట్ ద రైట్ టైం, గాడ్ విల్ బ్లెస్ యూ. చూడండి, దేవుడు కోరుకున్న పరిస్థితులన్నీ కూడా అల్పమైనవి, ఎన్నిక. ఆయన పుట్టిన ప్రదేశం కూడా యూదా బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు. గొర్రెల కాపర్లకి ఇంత గొప్ప విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. దేవుడు నిన్ను కూడా, ఎన్నిక లేని నీ జీవితాన్ని కూడా దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ, చివరిగా సుమయోను గురించి ఒక మాట మనము జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 26వ వచనం మనం గమనిస్తే, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. సుమయోను వృద్ధాప్యంలో ఉన్నాడు, ప్రవక్త అయిన సుమయోను. ఆయన గురించి రాయబడిన మాట 25వ వచనంలో, యెరూషలేమునందు సుమయోను ఒక మనుషుడు ఉండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఇందాక మనం చదువుకున్నాం మరియ గురించి, ఆమె కన్యక. ఎలిజబెత్ గురించి మనం చదువుకున్నాం కదా, దేవుడు ఆమెను బ్లెస్ చేశాడు. అలాగే సుమయోను గురించి ఒక రాయబడిన ఒక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఆయనకు ఒక ప్రవచనం ఉంది, అదేంటంటే, యేసు క్రీస్తు ప్రభు నువ్వు చూడకముందు నువ్వు చావవు. యూ విల్ నాట్ డై టిల్ యూ సీ జీసస్ విత్ యువర్ నేకెడ్ ఐస్. నీ కన్నులతో నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని చూసేవారు నువ్వు చావని ఒక ప్రవచనం ఆయన మీద ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 8వ దినాన ఆయన యెరూషలేము మందిరంలో తీసుకొచ్చారో వాళ్ళ తల్లిదండ్రులు, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సుమయోనుని ఆవేశించాడు. ఆయన పరిశుద్ధాత్మ వశుడై దేవాలయంలోకి వచ్చేసాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తీసుకొచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన చేతులతో ఇలా ఎత్తుకున్నాడండి. చూడండి 28వ వచనంలో, అంతర ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, సకల ప్రజల సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. నాకు ఈ మాట చాలా ఇష్టం.
సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. నా కనులతో నీ రక్షణ నేను చూశాను. అసలు యేసుక్రీస్తు ప్రభువుని చేతుల్లో పట్టుకున్నాడటండి సమయంలో. ఆ యేసుక్రీస్తు ప్రభువు వైపు చూస్తూ దేవుణ్ణి గణపరుస్తూ, అయ్యా నువ్వు సకల ప్రజల కొరకు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను అనే ఆ మాట ఎంత సంతోషాన్ని కలిగి చదువుతున్నప్పుడు ప్రేమ దేవుని బిడ్డ, ఇక ఆయన అంటాడు కదా, నేను సమాధానంతో నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఎందుకంటే ప్రభు నా కన్నులారా చూశాను, నా జీవితంలో చెప్పబడిన ప్రవచనం నెరవేరింది, వాగ్దానం నెరవేర్చబడింది. చూడండి, మనం ఎంతమంది జీవితాలను చూసామో. యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన ఈ దినాల్లో జరిగిన ఆ సందర్భంలో పెనవేసుకున్న మనుషులు వీళ్ళందరూ, జకరియా కావచ్చు, ఎలిజబెత్ కావచ్చు, బాప్తిస్మిచ్చి యోహాను కావచ్చు, సుమయోను కావచ్చు, అక్కడ కింద రాయబడిన ప్రవక్త్రి అన్నా కావచ్చు, దేవాలయంలో ఉంది. వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన దినాల్లో వాళ్ళ జీవితాలు జరిగిన అద్భుతాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన ఆ దినాలని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. దేవుడు మన జీవితంలో కూడా ఇలాంటి గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, మీకు వందనాలు. జకరియా వృద్ధాప్యం వరకు చేస్తున్న ప్రార్థన మీరు విన్నారు. ఒక చక్కని ప్రవక్తను ఆయన గర్భమందుంచి ఈ లోకానికి నాయన మీరు అందించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొడ్రాలు అనబడిన ఎలిజబెత్ జీవితంలో ఆ నిందను కొట్టివేసి నాయన దేవ చక్కని ప్రవక్తను మీరు అనుగ్రహించారు. నాయన దేవ స్త్రీలు కనిన వారిలో గొప్పవాణిని ఆ స్త్రీకి మీరు అనుగ్రహించారు, మీకు వందనాలు. అలాగే కన్యక అయిన మరియను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆమె జీవితంలో చేసిన ఇంత గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మీరు పుట్టడానికి, మీరు పుట్టినప్పుడు దేవ మీరు కోరుకున్న మనుషులందరూ కూడా ఎన్నిక లేని వారు, అల్పమైన వారే, కానీ వారు లోకానికి దిక్సూచిగా మార్చబడ్డారు. ఈనాడు ఈ మాటలు వింటున్న మేము కూడా ఎన్నిక లేని వారు అనుకున్నప్పటికీ కూడా నీ కృప మా యందించి మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ, సుమయోను ప్రభువా దేవా అతని జీవితంలో చేయబడిన వాగ్దానం నెరవేర్చబడింది. ఆయన కన్నులారా రక్షణను చూశాడు, సమాధానంతో వెళ్ళిపోతానని చెప్పాడు. నాయన మా జీవితాల్లో కూడా అట్టి సమాధానంతో ఈ లోకాన్ని విడిచిపెట్టే కృపను మాకు అనుగ్రహించమని ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఈ క్రీస్తు పుట్టిన దినాలను దేవ మరి సెలబ్రేట్ చేసుకున్న వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు శక్తి గల పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు, నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు. షారోను పొలములో పూయు పుష్పమా, షాలేము దేవుని వధువు సంగమా.